స్వామియే శరణమయ్యప్ప. స్వర్ణ, ఏంటండి? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏంటోనండి, నిన్న కాక మొన్న చేతుల్లోకి వచ్చినట్టుంది మన పాప. అప్పుడే సంవత్సరం అయిపోయింది. కాలము ఇంత త్వరగా వెళ్ళిపోతుందని నేను కూడా అనుకోలేదే. తను పెద్దయ్యాక మనల్ని గుర్తుపెట్టుకుంటుందా? మనల్ని మర్చిపోయినా పర్వాలేదు. ఏంటండి అలా అంటున్నారు? ఎందుకంటే తను మనకంటే మంచి ప్రపంచాన్ని చూడాలి, మనకంటే మంచి జీవితాన్ని జీవించాలి. కానీ ఏదో ఒక రోజు తను మనల్ని వదిలి వెళ్ళిపోతుందేమో కదా. అదే కదా ప్రతి తల్లిదండ్రుల భయం. ఈరోజు తన చిన్ని చేతిని పట్టుకుని మనం నడిపిస్తున్నాం, కానీ రేపు తన జీవితాన్ని తానే నడిపించుకోవాలి. మన పాపకి మనం ఏమిచ్చామో ఏదో ఒక రోజు గుర్తుంటుంది కదా. మన దగ్గరున్న డబ్బు, వస్తువులు ఇవేమీ తనకి గుర్తుండకపోవచ్చు. తనకి జ్వరం వచ్చినప్పుడు నిద్రపోకుండా కూర్చున్న అమ్మని, తను పడిపోతే భయపడిపోయిన నాన్నని, బహుశా అవి మాత్రం తన గుండెల్లో ఎక్కడో ఉండిపోతాయే. నువ్వు వింటున్నావా తల్లి? నా ప్రేమకు తొలి రూపం నువ్వైతే ఆ ప్రేమకే ప్రతిరూపం మన పాప. నా జీవితంలో సంతోషం నింపిన మీ ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు రావడం నేను చేసుకున్న అదృష్టం. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. యాలాలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో, యాలాలో లోకిట్లో ఎన్నెన్ని లోకుట్టులో. అమ్మతో దాపరికం, నాన్నతో రాచరికం, మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం. కొండతో చుట్టరికం, కొనతో ఇల్లరికం, లేదు ఏ పేదరికం, మాతోనే మాలోకం. యాలో ఏముంది మేడల్లో, యాలో ఏముంది కాసుల్లో, యాలో ప్రేముంది గుండెల్లో. మడిచేలో చిందేటి కాలాలు మాలో ఉంటాయి నూరెళ్ళు కోలో, ఇంకేమి కావాలో.
ఉయ్యాలలో ఊగుతున్న ఈ పెంపకం వందేళ్ళకి పంచుతుంది సంబరం సంబరం సయ్యాటలా సాగుతున్న ఈ జీవితం సిద్ధం గుంటే ఇస్తానంది గడికోవరం గడికోవరం రెప్పల్లే కాపేసి ఉంటున్నా రెప్ప పాటైనా వీడేనా ప్రాణం ఉండేది కొన్నాళ్ళే భూమి మీద ఉండిపోతానే ఆ పైన పాశం యాలయాలో ఏముంది మేడల్లో యాలో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండె